శిక్షణార్థులు దిల్దార్ వార్తలకి స్వాగతం. ఇయాల్టి నుంచి మండపాల కాడ భక్తుల సందడి, భజనలు, కీర్తనలు అన్ని బందిగా. మరి మళ్ళా విఘ్నేశ్వరుడు రావాలంటే ఇప్పుడు తల్లి దగ్గరికి పోవాలి కదా. కానీ గణేష్ ఉత్సవాలంటే పిల్లలకు పెద్దలకు ఎంత ఎంజాయ్మెంట్ రా. నిత్యం తలుపులు పెట్టుకొని ఒకరు మొక్కలు చూసుకోకుండా అపార్ట్మెంట్ వాసులను గల్లీ జనాలను కలుపుతది. అందుకే ఆ సందడి. మనం కూడా సంబరాలన్నీ చూద్దాం. డీజే పాటలతోని ఆటలు, డప్పు సప్పుల మోతలతోని మారుమోగిపోయింది ట్యాంక్ బండ్. శనివారం పొద్దుగాల చురువైన శోభాయాత్ర నడుస్తూనే ఉన్నది. గణపతులను మోసుకొచ్చిన లారీలు, టస్కర్లతోని భక్తులతోని ఎన్టీఆర్ మార్గ్ మొత్తం నిండిపోయింది. ఇక ఎప్పట్లెక్కనే ఖైరతాబాద్ గణపతి అందరికంటే ముందుగానే బయలుదేరిండు. ఎప్పట్లెక్కనే బాలాపూర్ గణేష్ లడ్డు కోసం పోటీలు పడ్డారు భక్తులు. అయితే ఈ తాపాగ్యాన్ని దక్కించుకున్నాడు. లింగాల దశరథ్ గౌడ్ 35 లక్షల రూపాయలు. లింగాల దశరథ్ 30 లక్షల రూపాయలు ఒకటోసారి. లింగాల దశరథ్ గౌడ్ 34 లక్షల రూపాయలు. 35 లక్షల రూపాయలు. లింగాల దశరథ్ గౌడ్ 35 లక్షల రూపాయలు రెండోసారి. లింగాల దశరథ్ గౌడ్ 35 లక్షల రూపాయలు. లింగాల దశరథ్ గౌడ్ 35 లక్షలు మూడోసారి. 35 లక్షలకు లింగాల దశరథ్ గౌడ్ అన్న లడ్డూను దక్కించుకున్నాడు. ఈ నెత్తి మీద బాలాపూర్ గణేషుని ప్రసాదాన్ని పెట్టుకుని మురిసిపోయిండు. ఆరేండ్ల నుంచి బాలాపూర్ గణేషుని ప్రసాదం కోసం ఆరాటపడుతుంటే ఈ ఏడు కనికరించిండి దేవుడు అని అనుకొచ్చిండు. అట్లనే విశాఖపట్నంలో కొలువైన లక్ష చీరల గణేశుడు, కోటిలింగాల గణపతులను అక్కనే నిమజ్జనం చేసిండ్రు. ముంబై లాల్బాగ్ గణేష్ నిమజ్జనోత్సవం చూసేటందుకు ఇంకో 2 కన్నులుంటే మంచిగుండనట్టు సాగింది. భక్తుల కోలాహలం, కేరింతల నడుమ వినాయక సాగర్ల సంబురంగా విఘ్నేశ్వరుణ్ణి నిమజ్జనం సాగింది. హైదరాబాద్ లా ఇంత సంబరంగా అవుతున్నదిరా నిమజ్జనం. ఇక జిల్లాలో కూడా పోదాం. గణపతి బప్ప మోర్యా అనుకుంటా గణనాథునికి వీడ్కోలు వలికిండ్రు పల్లె పబ్లిక్ కూడా. ఊరూర కోలాటాలు, భజనలతోని గంగమ్మ ఒడికి సాగనంపిన్రు పబ్లిక్. రాజమండ్రి కాడ చూడుండ్రి, బుజ్జు బుజ్జు గణేష్లు చిన్న చిన్న ట్రాలీల మీద వినాయక సాగరాన్ని కదిలిండ్రు. కరీంనగర్లా బండి సంజయ్ అన్న ముంగటుండి నిమజ్జనం ప్రశాంతంగా సాగేటట్టు చూసిండు. అటు ఆదిలాబాద్, మహబూబ్నగర్, నల్గొండ, వరంగల్ ప్రతి జిల్లాల ప్రశాంతంగానే సాగింది. కానీ యాదాద్రి కాడ గణపతిని ట్రాక్టర్లకెళ్లి లేవడుతుంటే చిన్న ప్రమాదం అయింది. ఇక చిన్న చిన్న ప్రమాదాలు తప్ప ఎక్కడ ఎసొంటి తాకులాటలు, కీసులాటలు లేకుండానే ఆట పాటలతోని ధూమ్ ధామ్ డాన్సులతోని గంగమ్మ ఒడికి విఘ్నేశ్వరుని సాగనంపిన్రు భక్తులు, పోలీసులు. ఏమైందిరా, మొన్నట్లా కవితక్క రచ్చ వేసింది కదా. మామూలు రచ్చ కాదు, ఇన్నొద్దులు పచ్చని సంసారం అనుకున్నారంతా. కానీ అది కలహాల సంసారమేనని అందరికి తెలిసిపోయింది. గన్ని మాటలు అన్నది గాని పార్టీలకే లవతలు పంపిరు గాని ఒక్కలంటే ఒక్కలు కూడా మాట్లాడలేదురా. మాట్లాడింది కదా మహిళా లీడర్లు, నువ్వు ఉంటే ఎంత లేకపోతే ఎంత పార్టీలని. వాళ్ళు కాదు, రామన్న గాని, కేసీఆర్ సార్ గాని, హరీష్ రావు సార్ గాని అని అంటున్నా. నీకు హరీష్ రావు సార్ మాట్లాడన్నా? సారు, ఓ సారు, ఏంది గట్ల మాట్లాడింది కవితక్క? ఇన్నేళ్ల కారు గుర్తు ప్రయాణంలా అంబాసిడర్ కారు ఎసొంటి ఆటుపోట్లు లేకుండా సాఫీగానే సాగుతున్నది అని అనుకున్నారు. కానీ ఒక్కటే పారి కారు టైర్లు వేల్చింది కవితక్క. సీదా సంతోష్ రావు సార్కు, హరీష్ రావు సార్కే సూటి డైలాగుల బాణాలు ఇచ్చింది. ఇవన్నీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. నేను మొత్తం అసెంబ్లీ స్పీచ్ చూడరు మీరు, వీళ్ళ మ్యాచ్ ఫిక్సింగ్ అనేది మీకు తెలిసిపోతుంది. ఏం మాట్లాడరు ఆయన. ఎంతసేపు కేసీఆర్ కాళేశ్వరం కట్టిండు, కేసీఆర్ కుటుంబం 1,00,000 కోట్లు తిన్నది. హరీష్ రావు గారి గురించి మాట్లాడరు. ఎందుకంటే ఇంటర్నల్ అండర్స్టాండింగ్ ఉంది వీళ్ళిద్దరికి, హరీష్ అన్న కావచ్చు, సంతన్న కావచ్చు. కానీ వాళ్ళు మన మంచి కోరుకునే వాళ్ళు కాదు, వాళ్ళు తెలంగాణ ప్రజల మంచి కోరుకునే వాళ్ళు కాదు, వాళ్ళు కేసీఆర్ గారి మంచి కోరుకునే వాళ్ళు కాదు. వాళ్ళను మీరు దూరం పెట్టి రాజకీయంగా తెలంగాణ రాష్ట్ర సమితిలో
ఇప్పుడు బీఆర్ఎస్లో పనిచేస్తున్నటువంటి హార్డ్ కోర్ కార్యకర్తలను దగ్గరికి తీసుకొని ప్రజా ఉద్యమాలు తీసుకొని ప్రజల దగ్గరికి పోతేనే మన పార్టీ బతుకుంటది, నాన్న పేరు బాగుంటుంది. రేవంత్ కు మీకు మ్యాచ్ ఫిక్స్ ఉందట కదా? పని కట్టుకొని నా మీద దుష్ప్రచారం చేసిరు. నేనేమన్నా తప్పు మాట్లాడినా? బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకమా సామాజిక తెలంగాణ నినాదానికి? బంగారు తెలంగాణ కావాలని కేసీఆర్ గారు ఇచ్చిన నినాదమే కదా. బంగారు తెలంగాణ అంటే ఏంది? హరీష్ రావు ఇంట్లో బంగారం ఉంటే, సంతోష్ రావు ఇంట్లో బంగారం ఉంటే బంగారు తెలంగాణ అవుతుందా? కాదు కదా. ప్రతి ఒక్క సమాజం బాగుంటేనే బంగారు తెలంగాణ అవుతుంది. నా మీద కుట్రలు జరుగుతున్నది, నా మీద విష ప్రచారం జరుగుతున్నది అని చెప్పిన. నేను రామన్నను బుజ్జగించి గడ్డం పట్టుకొని అడుగుతా ఉన్నా. కవితక్క హరీష్ రావును సంతోష్ ను ఎన్ననాలనో ఏ తీర్ల గడగాలనో పబ్లిక్ ముంగట కడిగి పడేస్తే హరీష్ రావు సార్ మాత్రం రెండంటే రెండే ముచ్చట్లనే తేల్చి పడేసిండు. నా 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానం తెలంగాణ ప్రజల ముందు ఒక తెరిచిన పుస్తకం లాంటిది. అయితే ఆ వ్యాఖ్యలు వారు ఎందుకు చేశారో అది వారి విజ్ఞతకే నేను వదిలేస్తున్నాను. బిడ్డను విలువలేదు గాని బయటి దేశం పోయొచ్చిన అల్లుడు హరీష్ రావును ఫామ్ హౌస్ కు పిలుచుకొని మాట్లాడింది కేసీఆర్ సారు. మొత్తానికి ఇంత జరిగినా బిడ్డను విలువలే, మాట్లాడలే. అటు కారు గుర్తోళ్ళు ఇటు ఇంట్లోళ్ళు కవితను లైట్ గానే తీసుకుంటున్నారు. అయ్యో, రేపు పొలానికి పోవాలంట, ఎట్లనో ఏమోరా. తిండి తింటలేవా? ఏమో పొలానికి పోవాలంటే ఎట్లనో ఏమో అని రాగాలు తీస్తున్నావు. నీకేం తెలుసు మా పొలానికి పోయే కట్టాలు? మరి ఉత్తగానే వస్తుందా భూపాలెంలకు? అట్లా కాదురా, మా పొలానికి పోవాలంటే మస్తు తిప్పలు పడుకుంటూ పోవాలి, గట్టు మీదకెళ్ళి నడుచుకుంటూ పోవాలి. నాతో అవుతుంది అదంతా. వయ్యారంగా నడుచుకుంటా పోతా అంటే నడుస్తుందా? వ్యవసాయం అంటే ఉడికేసుకుంది, నీ తడికేసుకున్నట్టు అనుకున్నావా ఎట్లా? అది అమ్మి మంచిగా తవ్వగున నాన్న అంటే మా ఇంటనే ఇంటలేడు అసలుకి. ఇది ఎక్కడి కథ? గట్టు మీదకెళ్ళి నడుచుకుంటా పోయేటోళ్ళు పోతలేరా ఎట్లా? అప్పుడంటే పోయారు, ఇప్పుడు నా సొట్టతో అవుతుంది అరగింతగానం. నువ్వు గట్టు మీదకెళ్ళి నడిచేందుకు కుయ్యో మొర్ర అంటున్నావు. మరి ఈ ఊరలు ఎట్లా పోవాలో తెలిసినా? ఎట్లా పోతారు? ఈత కొట్టుకుంటూ పోతారా ఎట్లా? ఈత కొట్టుకుంటూనే పోతారు, కావాలంటే చూడు. ఈ సీను గోదావరి జిల్లాలలో అనుకునేరు కాదుల్లా, సంగారెడ్డి జిల్లా కంబాలపల్లి ఊర్లే. ఇక్కడ రైతులకు వ్యవసాయం పనులు ఒక్కటి వస్తేనే సరిపోదు, ఈత కూడా రావాలే, సాహసం చేసే ధైర్యం కూడా ఉండాలి. అట్లయితేనే ఇక్కడ వ్యవసాయం చేస్తారు. ప్రతి ఏడు ఇదే గోసనట. 200 మీటర్లు గిట్ల బుడ్డ బుడ్డ పడవల మీద ప్రయాణం చేసి ఆ ఒడ్డుకు ఈ ఒడ్డుకు తాడు కట్టి పానాలతోని శెలగాటం ఆడుకుంటా సాహసమే చేస్తున్నారు. ఇక ఈ అన్న మొన్నట్ల వాన పడక ముందు పొలం కడికి పోయిండట. అటెనక ఏమైంది అన్న? మొన్న వర్షాకాలం వచ్చినాక వర్షం పడ్డాక నేను పోయినా సార్ అటే పోయినాక వర్షం వచ్చేసింది, మొత్తం వాగు వచ్చేసినాక నేను నైట్ మొత్తం అక్కడే అనుకున్నా. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ వేరే రావాలంటే నేను వేరే విలేజ్ నుంచి రావాలి, వేరే విలేజ్ నుంచి రావాలంటే నైట్ అయిపోయింది, చీకటి అయిపోయింది. నైట్ మొత్తం వాన తడిచి మొత్తం అక్కడ చేను దగ్గర వండేసి ఆ బాధ తట్టుకోలేక భూమి అమ్ముకోవాలనుకున్నా సార్. ఈ వాగు చేయబట్టి చాలా మంది పొలాలు అమ్ముకుందామని అనుకుంటున్నారట. నాట్లకు కలుపులకు మందు కొట్టేతందుకు కూలీ మనుషులు వస్తలేరట. వచ్చినా ఒగాల ఎక్కువ పైసలు అడుగుతున్నారట. ఇక చిన్న చిన్న కలవట్టులు కడితే కొట్టుకపోతున్నాయి. అయితే ఒక బ్రిడ్జి లేకపోతే నడుచుకుంటా పోయే ఇనుప బ్రిడ్జిని కట్టియమని అడుగుతున్నారు. 24 గంటలు రైతుల కోసం తన్లాడేది ప్రభుత్వాలు లీడర్లే కాబట్టి జర వీళ్ళ గోసను జర జల్దిన తీర్చుంది సార్లో అని అంటున్నారు ఈ వార్త చూసిన జనాలు. ఇవల్ల ఇలాంటి దిల్దార్ వార్తలు మళ్ళొచ్చే దిల్దార్ వార్తల్లో మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.